సీనియర్ జర్నలిస్ట్ రాయవరపు ప్రభాకర్ మిత్ర బృందం ఏర్పాటు చేసిన ఆహ్లాదయాత్ర ఆనందంగా ఉల్లాసంగా జరిగింది. జగ్గంపేట గోకవరం రోడ్లో ఉన్న సింగరమ్మ చింతతల్లి ఆలయ దర్శనం అనంతరము ఆ దగ్గరలో మల్లవరం రోడ్డులో ఉన్న మూర్తిగారు లేఅవుట్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ పని ఒత్తిడిలో ఉన్న జర్నలిస్టులకు సంవత్సరానికి 2 సార్లు ప్రభాకరు ఎన్నో వ్యయప్రయాసలకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా స్వాతిప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా కష్టసాధ్యమని, ఇటువంటి కార్యక్రమాలను కొంతమంది స్వార్థబుద్ధితో, సంకుచిత తత్వంతో వ్యతిరేకరించడం గర్హనీయమని తెలిపారు. కొమ్మన సతీష్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా జర్నలిస్టు మధ్య మరింత ఐక్యత పెరుగుతుందని తెలిపారు. అంజీబాబు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల పని భక్తుడిలో ఉన్న, పని ఒత్తిడిలో ఉన్న జర్నలిస్టులకు కొంత మానసిక పోరాట దక్కుతుంది అని తెలిపారు. దూరాన్ని మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు జర్నలిస్టులను ఒక ఐక్య వేదిక మీదకు తీసుకురావటానికి యూనియన్లకు, సంఘాలకు అతీతంగా ప్రయత్నం చేస్తున్న ప్రభాకర్ మిత్ర బృందాన్ని అభినందించారు. వేద పండితుల మధ్య, చందు వేణు గానాల మధ్య ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా విందు ఏర్పాటు చేసిన ప్రభాకర్ను సాటి జర్నలిస్టులు మిత్రులందరికీ అభినందనలు. అంతకుమించి ఉపన్యాసాలు కాదు కావాల్సింది, ఇక్కడ సత్కారాలు, చిరు సత్కారాలు అన్నారు. ఆ చిరు సత్కారాలు అందరూ చేస్తే స్వాతిప్రసాద్ గారు తోటి జర్నలిస్ట్ మిత్రులందరూ ఇలా కలుసుకోవడం అనేది వృత్తిపరంగా కూడా మనకు ఉన్న టెన్షన్స్, బీపీ, షుగర్లు అందరూ లేకుండా ఎవరు ఉన్నాం. 40 సంవత్సరాలకే ఈ ఫీల్డ్లో ముందు వచ్చేది బీపీ, షుగర్లే. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన మిత్రుడు ఈ రకంగా గ్యాదర్ చేసి అన్నయ్య గారు చెప్పినట్టు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం అందరినీ కూర్చోబెట్టి ఈ రకమైన కార్యక్రమం చేయాలి అంటే ముందు తన కుటుంబ జీవితానికి దూరంగా అవ్వాల్సిన పరిస్థితి మాత్రం ముఖ్యంగా ఉంటుంది. మనల్ని అందరినీ గ్యాదర్ చేయడం, దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం. అయితే ఇటువంటి విమర్శలు వచ్చినప్పుడు అతను ఒక్కడే సమాధానం చెప్పడం కాకుండా ఇక్కడైతే ఎవరైతే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళ బాధ్యత కూడా అటువంటి దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఇకపోతే మనం ఈ జర్నలిస్టు ముందు తరంతో పాటు కూర్చోబెట్టి సంస్కరించినట్టు ప్రభాకర్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఒక పని చేసామంటే అది మంచిదా చెడ్డదా అనేది డిసైడ్ చేసేది మానవ మాత్రలు ఎవరో కాదు, ప్రకృతి. గత 4 రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షాలు ఉంటాయి, గాళ్ళు, ఎదురుగాళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఇది అని మనం ప్రచార మాధ్యమాల్లో, అలాగే వాతావరణ శాఖ హెచ్చరికలు చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభాకర్ పెట్టిన ఈ యొక్క ప్రోగ్రాం ప్రకృతి సహకరించింది అంటే ఖచ్చితంగా ఆయన విజయం చెందాడని చెప్పవచ్చు. అయితే 1994 సంవత్సరంలో మధుసూదన్ రావు గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి రిటైర్ అయ్యారు. నేను ఆ రోజున ఆయనకి రిటైర్మెంట్ అయినప్పుడు నేను అప్పుడున్న వాడిరేవు శ్రీనివాస్ గారు సన్మానం చేశాను. గురుగారు ఇది ఎప్పటికైనా చూడండి. మళ్ళీ అలాంటి పెద్దల్ని, అంటే సీనియర్లని గౌరవించుకుని సన్మానం చేయడం అనే వరవడి కొనసాగిస్తున్న ప్రభాకర్కి మరోసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. మాట్లాడమన్నారు కాబట్టి కాస్త భిన్నంగా మాట్లాడతాను నేను. ఎందుకంటే మీతో ఫస్ట్ టైం నేను పాల్పంచుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు మనం సాధారణంగా సమయం చూసుకున్నామంటే పురాతన రోజుల్లో మన ఇళ్లలో గోరగడియారల్లోనూ, అలాగే పెద్ద పెద్ద భవంతుల్లోనూ గంట కొట్టు టంగ్ టంగ్ అని మనకు కనిపించేది. ఆ టైం రాను అంటే మన చేతి గడియారంగా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్లోకి వచ్చేసింది. అయినా సమయం ఎంతమంది చూస్తున్నారని పక్కన పెడితే కనుక సేమ్ జర్నలిజం కూడా, అంటే మనం మధుసూదన్ లాంటి దగ్గజాలను కూడా చూసాం. అలా వస్తూ క్రమంగా ఇప్పుడు ఈ జర్నలిజం కాస్త మన సెల్ ఫోన్లో, వాట్సాప్లోకి వచ్చేసింది. అంటే జర్నలిజం విలువ ఎలా అయిపోయిందన్నది ఈ రోజుల్లో మనకు చాలా స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను నేను. ఇదే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు ప్రతిసారి మనం ఏదో సాధించినట్టుగా గొప్పగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మన భవిష్యత్తులో జర్నలిస్టుల పరంగా చేయాల్సిన డిమాండ్ ఒకటి కనబడుతుంది. మనకి ఎక్రిడేషన్ కార్డులతో పాటు జాబ్ కార్డులు కూడా ఇస్తే, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జర్నలిస్టులు అందరూ కూడా దినసరి, అంటే కార్మిక రంగం నుంచి అసంఘటిత రంగ కార్మిక రంగం ఇది, ఇక్కడి నుంచి దినసరి కూలీలుగా మారిపోయినది మాట పూర్తిగా వాస్తవం చెప్పుకోవాలి.
అందుకే ఎక్రిడేషన్ కార్డుతో పాటు జాబ్ కార్డు ఇస్తే ఏ ఉపాధి హామీ పథకంలో దాన్ని ఇంక్లూడ్ చేసి మనకు కూడా సంవత్సరానికి ఒక 200 పని దినాలు కల్పిస్తే కనుక ఈ జర్నలిస్టుల పట్ల ఇటువంటి ఈ చిన్న చూపు చూడడం అనేది కొద్దిగా మారుతుందన్న భావన జస్ట్ నాకు కలిగింది. అందుచేత భవిష్యత్తులో మనకి ఇదే డిమాండ్ కావాలని ఆశిస్తూ ముందుగా ప్రభాకర్ గారికి అభినందనలు చెప్పాలి. ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా పిలిచినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు ఇక్కడ ఈరోజు మీతో పాటు ఇలా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన మన ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా నేను మన మీడియా మిత్రులకి చాలా దూరంగా ఉంటున్నాను. నా షెడ్యూల్ అంతా వేరే ఉండడం వల్ల సీనియర్స్ని చాలా మిస్ అవుతున్నాను. నేను మా గురువు గారిని బాగా మిస్ అవుతున్నాను. ఫ్రెండ్స్ అందరితో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. అలాంటిది వర్క్ స్ట్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటిది ఎంత అవసరం నాకు ఇక్కడ చూసిన తర్వాత ఈరోజు అర్థమైంది నాకు. ఎందుకంటే నేను మినిస్టర్ దగ్గర వర్క్ చేయడం వల్ల ఎంత వర్క్ స్ట్రెస్ అంటే ఆటోమేటిక్ జర్నలిస్టులకే పెద్ద స్ట్రెస్. అది ఎంతమంది జర్నలిస్టులు కమ్యూనికేట్ చేసి పిఆర్ఓకి ఎంత స్ట్రెస్ ఉంటుందో మీరు ఊహించవచ్చు. నాట్ ఓన్లీ కాకినాడ, నేను ఎంటైర్ స్టేట్ మంత్రి కాబట్టి అందరూ ప్రెస్తో నేను టచ్లో ఉండాలి. చాలా స్ట్రెస్తో కూడుకున్న పని. అలాంటిది ఈరోజు ఇక్కడ రావడం అంటే నాకు చాలా కొత్తగా ఏదో నాకు ఏదో స్వాతంత్రం వచ్చినట్టుగా అనిపించింది. ఈరోజు అయితే యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉంది. ఈ అట్మాస్ఫియర్ కానీ నేను చూడలేదు యాక్చువల్గా. మనకి కాకినాడ సరౌండింగ్లో ఉన్నా కూడా ఇది ఫస్ట్ సెకండ్ టైం నేను రావడం. మన మీరు 3 సార్లు, నేను 2వ సారి వచ్చాను. ఏదైనా మనందరం మరొకసారి ఇలా కలుసుకొని ఒక నూతన స్ట్రెంత్ వచ్చినట్టుగా అనిపించింది నాకు. మనందరం ఇలా కలుసుకొని మనం రిలేషన్ అంటే ప్రొఫెషనల్ రిలేషన్ వేరు, వ్యక్తిగత రిలేషన్స్ కూడా ఉంటాయి. ఆ రిలేషన్స్ కూడా మనం ఎప్పుడు బాండింగ్ పెంచుకోవాలి. చాలామంది ఏంటంటే మంచి చెడ్డ ఉంటాయి, విమర్శలు చేస్తూ ఉంటారు. కాకపోతే మనం వాళ్ళకి మనం మన స్టైల్లో చెప్తే సరిపోద్ది. ఒక మంచి పని ఎప్పుడు ప్రోత్సహించాలా, అప్పుడు అందులో మనం ఎప్పుడు ముందుండాలా. మీరు ఆ పరంగా కుటుంబ పరంగానే కాకుండా మీ ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండి ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగాలి, మేము కూడా పార్టిసిపేట్ చేయాలి అని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమం నిజంగా ఇప్పుడున్నటువంటి తరం జర్నలిస్టులకి, ముందు తరం జర్నలిస్టులు లేదంటే నువ్వు ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని రంగంలోకి వచ్చావు, వాళ్ళని ఎలా గౌరవించాలి, సమాజంలో నీకంటూ రేపొద్దుట నువ్వు ఆ స్థానానికి వెళ్ళగలగాలంటే వాళ్ళ మార్గదర్శకాలు మనకు అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభాకర్ ఇటువంటి కార్యక్రమాలు గతంలో చాలా చేసిన ఆయన ఈరోజు ప్రత్యేకంగా పెద్దల్ని అంటే ఈ తరం ఇప్పుడు మన తర్వాత తరం వాళ్ళ పిల్లలందరూ కూడా గౌరవ మర్యాదలు కూడా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, గురువులను ఎలా పూజించాలి అన్నదాన్ని పూర్తిగా మర్చిపోయి పెడదూరంలో పోతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మరొకసారి ఇప్పుడున్న జర్నలిస్టులకి సీనియర్ని ఏ విధంగా గౌరవించాలి, వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి, రేపు పొద్దున అదే స్థానం నీకు వస్తే ఎలా నడుచుకోవాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుంటూ పూర్తి స్థాయిలో వాళ్ళని గౌరవించుకోవడం అన్నది ప్రధానంగా ప్రతి చోట. ఎందుకంటే వాళ్ళ నుంచి నువ్వు వాళ్ళ దగ్గర పని చేయక్కర్లా, కొంతమందిని చూస్తే మనం వాళ్ళని అనుసరించి వెళ్తే చాలు, మనం వాళ్ళకి తగ్గ పేరులో సగం పేరు మనకే ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు సమాజంలో పని చేసినప్పుడు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తే ఖచ్చితంగా మనం కూడా మంచి పేరు సమాజంలో తెచ్చుకోగలవడానికి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా తరం జర్నలిస్టులందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా మధుసూదన్ రావు గారు, స్వాతి ప్రసాద్ గారు, కొమ్మన సతీష్ గారు, దొరాని గారు, అలాగే మన రామదాస్ గారు, అంజుబాబు గారు, దాన్ సీనాన్ని నేను ఇదిగా టంచెంబాబు, సహచార సోదరులు, ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ స్ఫూర్తి ఇదే కార్యక్రమాల వరవడి పూర్తిగా కూడా కొనసాగాలి. ఇక మీదటైనా ఈ గౌరవించుకోవడం అన్నది జర్నలిస్టులకి ఒక సాంప్రదాయంగా మారాలి అని ప్రత్యేకించి నేను కోరుకుంటున్నాను. వీలైతే ఇటువంటి కార్యక్రమాలు కనీసం ఒక 6 నెలలకు ఒకసారి అయినా సరే అన్నిసార్లు సందర్భించుకొని ప్రత్యేకించి ఏదో ఒక కార్యక్రమం ద్వారా మీరు నెరవేరుస్తున్నారు. కాకపోతే ఈ కార్యక్రమం మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఈ పెద్దలను గౌరవించుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఎంత స్ఫూర్తి ఉన్నా చదువుకి అంతు లేదు, చదువుకుంటే ఎంతైనా చదువుకోవచ్చు, దానికి అంతు లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. మీ ప్రోత్సాహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఈ కార్యక్రమాలు పిలిచినట్టే మీరు కూడా వచ్చి మమ్మల్ని ఆనందపరిచినందుకు ప్రత్యేకంగా పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రభాకర్ గారికి ఈ స్ఫూర్తి
మరింత ఆయనకు వయసు వెనక్కి రావాలి, ఇటువంటి కార్యక్రమాలు బాగా చేయాలని ఆ భగవంతుడి వేదాశీర్వచనంతో ఆశీర్వదించి మీరు చేసినటువంటి కార్యక్రమానికి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సహచర మిత్రులందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా కొనసాగించాలి, ఇది ఒక మరుపురాని ఘటనగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను.